ఏమో మేబీ లాస్ట్ మినిట్ వరకు కూడా. దీనికి కారణం ఏంటి అంటే మూడు పార్టీలు ఏకమవడం, ఒక బలమైన కూటమి ఏర్పడడం కూడా సర్వే సంస్థలకు ఒక పరీక్ష పెట్టిందని అనుకోవాలా? ఇక్కడ అందరూ మిస్ అవుతున్న లాజిక్ మన డిబేట్లోనే నేను దాదాపు నెల ముందు 2 నెలల ముందు చెప్పాను. ఒక పాయింట్ ఏంటంటే క్రిందటిసారి 151 వచ్చినాయి. దాంట్లో ఒక రీజన్ ఉంది. 2018లో తెలంగాణ పరిస్థితి, 2019లో ఆంధ్ర పరిస్థితి ఒకటే. ఏంటంటే 2018లో తెలుగుదేశం జట్టు కట్టడం వల్ల వాళ్ళందరూ వ్యతిరేకించి కాంగ్రెస్తో జట్టు కట్టడం వల్ల చంద్రబాబు మీద కోపం కాంగ్రెస్ మీద కూడా మళ్ళీ కనీసం 40-50 సీట్లు రావాల్సిన కాంగ్రెస్ పార్టీ 21కి పరిమితం అయిపోయింది. తెలుగుదేశం 2 సీట్లకు పరిమితం అయింది. ఆ కసి కేసీఆర్కి ఫెచ్చింగ్ అయింది. ఆ రోజున మనకు స్పష్టంగా కనిపించింది అది. అసలు వీళ్ళకి వాళ్ళకి ఎట్లా అవినాభావ సంబంధం కలుసుద్ది అనేటటువంటి పాయింట్ మాట్లాడుకున్నాం మనం. అది బాగా పనిచేసింది. 2019లో విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో విపరీతమైన ద్వేష ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం క్రియేట్ చేసింది. దాంతోపాటు జనసేన బయటికి వెళ్ళి పోటీ చేసిన తెలుగుదేశానికి అనుకూలంగానే పనిచేసింది.